నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. తిరుపతి జిల్లా గూడూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు శనివారం ప్రకటించారు. దీనిపై స్పందించిన పాసం సునీల్ కుమార్ వారిద్దరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తన పేరు ప్రకటించినందుకు తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల టీడీపీ మండల అధ్యక్షులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకొని గూడూరు నియోజకవర్గానికి నా పేరు అంటే సునీల్ కుమార్ అనే నా పేరు అనౌన్స్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా మా నాయకులు, యువ నాయకులు, రాబోయే రోజుల్లో మా కాబోయే నాయకులు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందువల్లంటే యువగళం పాదయాత్ర మా గూడూరు నియోజకవర్గంలో చిట్టమూరు నుండి మొదలై దిగ్విజయంగా అన్ని మండల పార్టీ నాయకులు సహాయ సహకారాలతో దిగ్విజయం అయింది. అప్పుడు ఆయన ఆ రోజే నన్ను చేయెత్తారు పైకి. కానీ చాలామంది సునీల్ కుమార్కి టికెట్ రాదు అని చాలామంది అంటూ ఉన్నారు. నాకు ఒకటే నమ్మకం, లోకేష్ బాబు గారి మీద నమ్మకం ఈరోజు కూడా పోదు. ఎప్పుడు కూడా ఆయన ఏం చెప్తే అది చేసేవాడిని. ఆయన గీత గీస్తే దాటద్దంటే దాటకుండా ఉండేటువంటి మనిషి నేను చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా నా సీటుకు రావడానికి కారకులు మా మండల పార్టీ అధ్యక్షులు 6 మందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా. అట్లాగే రాష్ట్ర కమిటీ నాయకులు కార్యదర్శి గారికి, అలాగే జిల్లా కమిటీ వాళ్ళకి అందరూ కూడా, ముఖ్యంగా మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా అదృష్టం ఈ నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒకే మాట మీద నుండి సునీల్ కుమార్కి టికెట్ ఖచ్చితంగా వస్తుంది, రావాలనేటువంటి తాపత్రయంతో ఈ 4 సంవత్సరాలు 9 నెలలు పనిచేశారు. ఈ ఉత్సాహంతోనే, రెట్టింపు ఉత్సాహంతో ఇంకొక 2 నెలలు కష్టపడి పనిచేయమని చెప్పి అందరూ కూడా చేతులెత్తి మొక్కుతున్నాను. ముఖ్యమంత్రిగా అవుతున్నారు. ఖచ్చితంగా మీ గ్రామాల్లో ప్రజలకి మీరు ఏ సమస్యలు తీరుస్తా ఉన్నారో అది ఖచ్చితంగా చేసి తీరుస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు గ్రామాల్లో తిరుగుతుంటే ప్రధానమైనటువంటి సమస్య, మేము గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇల్లు ఇచ్చాం. ఇల్లు గవర్నమెంట్ ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత వాటి బిల్లులన్నీ కూడా చాలా ఆగిపోయినాయి. నేను కూడా ప్రతి ఇంటికి పోయినప్పుడు వాళ్ళు చూపిస్తున్నారయ్యా ఇది మీరు ఇచ్చారు కానీ బిల్లు రాలేదు అని బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, బాబు గారు ఆల్రెడీ చెప్పారు. అలా బిల్లు రాని వాళ్ళందరూ కూడా వచ్చిన 6-7 నెలల్లో, గవర్నమెంట్ వచ్చిన 6-7 నెలల్లో అందరికీ బిల్లు ఇస్తామని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా. ఇది బాబు గారు చెప్పిన హామీ కాబట్టి నేను వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు 1 టీఎంసీ నీళ్ళు తెచ్చారు. నేను తెచ్చిన 3 టీఎంసీ నీళ్ళు. అప్పుడు సునీల్ కుమార్ అనుకోలే. 1 టీఎంసీ నీళ్ళు తెచ్చిన అబ్బో ఓహో ఆహో అని చెప్పారు. చాలా సంతోషం. వాళ్ళకి 1 టీఎంసీ నీళ్ళు తెచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. ఇసుకంతా ఎత్తుకొని చెన్నైకో, బెంగళూరుకో తరలించేది నీళ్ళు వదలరా? రైతులు ఏం కావాలా? మన ప్రాంత రైతులు ఏం కావాలా? గూడూరు నియోజకవర్గం రైతులు పరిస్థితి ఏంటి ఈరోజు? కాబట్టి ఈ విధంగా మోసాలు చెప్పేటువంటి మనస్తత్వం, మోసాలు చేసే దగాతత్వం మా దగ్గర లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తాం, లేకపోతే కాకపోతే కాదని చెప్తాం తప్ప అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి నాది కాదని తెలియజేస్తున్నా. ఇప్పుడు దాకా కూడా నన్ను ఆదరించినటువంటి నా గూడూరు ప్రజలకి ఎప్పుడు నేను చనిపోయేంత వరకు వాళ్ళకి సేవ చేస్తూనే ఉంటాను, వాళ్ళకి విధివేడే ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మేమేమైతే హామీలు చెప్పామో, మా నాయకులు గ్రామాల్లో ప్రజలకు ఏ హామీలు చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా 100% మేము చేసి తీరుతామని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి. నేను ప్రతి గ్రామంలో డోర్ డోర్ తిరుగుతున్నాను. కొన్ని గ్రామాలు డోర్ తిరగలేకపోయినా అందరికీ అది వచ్చి కనిపిస్తాను. టౌన్లో మా భార్య మొత్తం ఇంటింటికి తిరుగుతుంది. ఆశీర్వదించండి. మీరందరూ కూడా మీ ఆశీర్వాదంతోనే చిన్న వయసులోనే మున్సిపల్ చైర్మన్ అయినా, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేనైనా, మళ్ళీ ఈసారి మా గూడూరు నియోజకవర్గ దేవుళ్ల సహాయ సహకారాలతో మరొకసారి అవకాశం ఇవ్వని చెప్పి అందరినీ కూడా చేతులెత్తి ప్రాధేయపడుతున్నా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కుటుంబాలు, నలపరెడ్డి కుటుంబాలకి, నేదురుమల్లి కుటుంబాలకి, వేమారెడ్డి కుటుంబాలకి, పేర్నేటి కుటుంబాలకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కుటుంబాలందరూ కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. ఆ మహానుభావులందరూ కూడా పైరున్నారు. వాళ్ళ ఆశీస్సులు కూడా నాకు కావాలని చెప్పి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతకన్నా నాకు
పేద ప్రజలు ఇప్పుడు దాకా అండగా ఉన్న పేద ప్రజలు ఎక్కడ వెళ్తున్నా కారు చూసి చేతులుపుతా వస్తున్నటువంటి నా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఒకటే కోరిక, పేదవాళ్ళందరూ బాగుండాలా, ప్రతి పల్లెటూళ్ళు రోడ్లు, నీళ్లు, లైటింగ్ ఖచ్చితంగా ఉండాలనేటువంటి తాపత్రయం ఉంది. అలాగే ఈసారి వస్తే మొట్టమొదటిగా మేము డ్రైనేజీ ఏర్పాటు చేస్తాము. డ్రైనేజీ చాలా ఇబ్బందికరంగా ఉంది, కొన్నిసారి చేయలేకపోయినాం. ఈ 5 సంవత్సరాల్లో తట్టడం మట్టి లేదు అనుకోండి, కానీ మా బాధ్యత. నిన్న ఏరూరు తిరుగుతుంటే ఆడవాళ్ళు నా పేరు తవ్వుకు వచ్చారు. ఏమయ్యా కాలువలు లేవా, ఏం చేస్తున్నాను? అమ్మా నేను ఇప్పుడు ఎమ్మెల్యేనే కాదమ్మా, ఎమ్మెల్యే అంటే ఏం గెలిపించిన ఎమ్మెల్యే కనిపిస్తే కదా, పత్తా లేకుండా పోయాడు ఉన్నాడు కదా, మేము నిన్నే ఆడతాం, నీతో కొట్లాడతాం, చేసినా చేయకపోయినా నువ్వేనయ్యా, నువ్వు లోకలయ్యా, నువ్వు కూడా పోయా, నువ్వు ఓడిపోయినా కనిపిస్తావు, గెలిచినా కనిపిస్తావా అని చెప్పేవాళ్ళు. అరగంట సేపు నాతో వాదన దిగిన తర్వాత అమ్మ నేను చేయిస్తాను చెప్పి ఒప్పించి వచ్చి వాళ్ళని కూడా ఒప్పించా. కాబట్టి ఎందుకంటే మంది గూడూరు, మనము ఇక్కడే పుట్టాం, ఇక్కడే ఉన్నాం, అందరినీ కూడా తెలియజేస్తాం. మనందరూ కూడా మీరు ఒక అరగంట టైం పెట్టుకుంటే గూడూరు మా ఇంట్లో ఉంటుంది. అంతేగాని వేరే ఊర్లకు వెళ్ళి మీరు పోయి అడగలేరు. నాయన ఆల్రెడీ ఒక ఆయన చూసాం మనం, ఇప్పుడు ఇంకో ఆయన వచ్చినాడు. కాబట్టి అవన్నీ కూడా మనం చెప్పేది కదా, పైన అర్థం చేసుకోండి. మీకు లోకల్ కావాలా, నాన్ లోకల్ కావాలా, మీ ఇంటి బిడ్డ కావాలా, ఇంకో బిడ్డ కావాలా, ఏదో మీరే నిర్ణయం తీసుకొని మీరు ఆశీర్వదిస్తారని అందరినీ కోరుకుంటూ, ఇప్పుడు దాకా కూడా నాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, స్థానిక ఛానల్స్కి, అలాగే మీరందరికీ, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా వారికి, విలేకరులకి, నా శ్రేయోభిలాషులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ యొక్క సహకారం ఎల్లప్పుడూ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. నా సహకారం కూడా మీకు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన లోకల్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.